తెలుగుదేశం కార్యకర్తలందరికీ నమస్కారం. నిన్న మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరులో ఒక మీటింగ్ పెట్టి క్లస్టరు, యూనిట్, మండల అందరూ కార్యకర్తల్ని అక్కడికి రమ్మని డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది మనకి 27వ తేదీ జూలై నుంచి మొదలవుతుంది కాబట్టి దానికి కావాల్సిన పాంప్లెట్లు ఎలా ఉంటాయి, ట్రైనింగ్ ఆన్లైన్ పెట్టడం జరిగింది మై టీడీపీ యాప్లో. మీరు మై టీడీపీ యాప్లో మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే సెంటర్లో ఐకాన్స్ ఉంటాయో వాటిల్లో ట్రైనింగ్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అనే సింబల్ని మీరు క్లిక్ చేస్తే అందులో ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో మీరు డీటెయిల్డ్గా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎలా చేయాలి అనేది వాళ్ళు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాన్నే మన మంత్రివర్యులు అక్కడ మీటింగ్లో పెద్ద ఎల్సీడీలో అందరి కార్యకర్తలకు చూపించి ఆయన అందరికీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎలా చేయాలనేది. మనం ఈ పాంప్లెట్ని వాళ్ళకి ఇచ్చి దీంట్లో ఏముంది అనేది ఒక 2-3 నిమిషాల్లో చెప్పగలిగితే ఇంకొంచెం 100% ఉపయోగపడుతుంది అనేసి నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ మొబైల్ యాప్లో కూడా వాళ్ళు టైమింగ్ పెట్టడం జరిగింది. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోటో తీసేదానికి 3 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలనేసి అందులో ఉంది. 3 నిమిషాల లోపల కానీ మనం ఇంకో ఫోటో అప్లోడ్ చేస్తే తీసుకోదు. ఈ 3 నిమిషాలు ఎందుకు పెట్టారంటే ఈ 3 నిమిషాల్లో మనం వెళ్ళేసి ఒక గోడ కింద కూర్చొని మళ్ళీ పక్కింటికి పోవడం ఇట్లాంటివి చేయకుండా మనం ఈ బ్రోచర్ ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వం ఏం చేసింది అనేది క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో చెప్పి, అలాగే లాస్ట్ 1 నిమిషం మాత్రం మరీ ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఏం చేసిందో చెప్పాలి. మన లాస్ట్ కొంత టైం మాత్రం మన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆయన ఏం చేశారు ఆత్మకూరులో అభివృద్ధి అనేది కూడా మీరు ఒక ముఖ్యమైన 4 పాయింట్లు రాసుకొని అవి కూడా చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కార్యకర్తలు తిరుగుతున్నప్పుడు వారి నియోజకవర్గం ఎమ్మెల్యే అక్కడ చేసిన అభివృద్ధి గురించి కూడా వాళ్ళకు 2 వాక్యాలు చెప్తే లాస్ట్లో అది ఇంకొంచెం 100% బాగుంటుంది. అంటే రాష్ట్రంలో సీఎం గారు లోకేష్ గారు ఎలా చేస్తున్నారు, మన ఎమ్మెల్యే గారు ఏం చేశారు మనకనేది కూడా అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. అది నా ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ చెప్పకుండా ఈ పాంప్లెట్ ఇచ్చి ఫోటో దిగి మరి మొబైల్ యాప్లో అప్లోడ్ చేస్తాం, ఇవన్నీ బాగానే జరుగుతాయి. కానీ మనం చెప్పకుంటే ఆ పాంప్లెట్ని ఇలా తీసుకొని అలా దీన్ని ఏ బజ్జీలో బోండాలో పెట్టుకొని తినడానికి వాడుకుంటారు అనమాట. అట్లా కాకుండా ఇది ఎందుకు చెప్తున్నంటే ప్రాక్టికల్గా చెప్పాలా. ఇప్పుడు మీరు రోడ్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా అన్న ఈ పాంప్లెట్ అని కాలేజీల గురించో స్కూళ్ళ గురించో మీకు ఇస్తారు. మీరు ఏం చేస్తారు, ఒక బిజీ పని మీద పోతున్నారు కాబట్టి అది తీసుకొని పక్కన పడేయడమో లేదంటే ఏడన్నా పెట్టి తర్వాత ఎక్కడైనా పడేయడమో చేస్తారు. అట్లా అవ్వకుండా మనం చేసిన మంచి పనులు చాలా విలువైనవి, ప్రజల భవిష్యత్తుకి సంబంధించినవి, మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేసినవి కాబట్టి మనం ఇస్తూనే వీటి గురించి ఒకసారి క్లుప్తంగా చెప్పేస్తే వాళ్ళ మనసులో ఉంటుంది. వాళ్ళకు కూడా అరే ఇంత కష్టపడి చేశారు నాయకులు అని మనం చెప్పింది విన్నాక దీన్ని ఒకసారి చూడాలనిపిస్తుంది. వాళ్ళు దీన్ని చూసి దీన్ని ఇంట్లో భద్రపరుచుకుంటారు. అంటే ఇంత మంచి పనులు చేశారు అని మనం చెప్పింది చెవిలో పడింది కాబట్టి వాళ్ళకి దీన్ని చూడాలనే తపన కూడా కలుగుతుంది అనేసి మన ఉద్దేశం. అలాగే మీరు ఇప్పుడు మనం చూస్తాము ఈ పాంప్లెట్లో ఉన్న సెక్షన్స్ ఏంటి, వీటిలో ఫస్ట్ పేజీలో ఇచ్చి ఏం చెప్పాలి, మధ్యలో ఈ పేజీలో వచ్చినప్పుడు ఏం చెప్పాలి, తర్వాత లాస్ట్ పేజీలో ఏం చెప్పాలి, నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు చేసినవి ఏం చెప్పాలనేది నేను ఇప్పుడు క్లుప్తంగా మీకు చెప్తాను. చూశారు కదా ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టుగా మొదటి పేజీలో ఏం చెప్పాలి, సెంటర్ పేజీలో ఏం చెప్పాలి, లాస్ట్ పేజీలో వాళ్ళు ఇచ్చిన ప్రాంతాన్ని బట్టి కోస్తాంధ్ర, రాయలసీమ ఇట్లా డివైడ్ చేసి ఉంటారు. సో ఇట్లా కోస్తాంధ్రకి ఏం చేశారని మనం నెల్లూరు కోస్తాంధ్ర కాబట్టి ఉంది. దీన్ని చెప్తూనే మన ఎమ్మెల్యే గురించి కూడా ఒక 5-6 పాయింట్లు మీరు రాసుకొని మరి మన మండల లీడర్స్ని అడిగినా కూడా చెప్తారు. మండల వారీగా ఎంత అభివృద్ధి జరిగిందో, ఆ నియోజకవర్గంలో ఎంత జరిగిందో. ఈ బ్రోషర్కి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఇందులో జరిగిన ప్రోగ్రాములు కానీ మనం ఆ 3 నిమిషాల్లో మరి యాప్లో పెట్టిన 3 నిమిషాలు దేనికో చెప్తున్నాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ 3 నిమిషాల్లో మనం హైలైట్ పాయింట్స్ కొన్ని ప్రజలకి చెప్పి గవర్నమెంట్ వారి కోసం ఎంత శ్రమ పడుతుంది, ఎంత మంచి ప్రోగ్రాములు చేస్తుంది చెప్పగలిగితే, అవి వాళ్ళ చెవిలో వేయగలిగితే ఈ బ్రోచర్ని వాళ్ళు చూడాలనే మనస్తత్వం వాళ్ళకి కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రజలకి ఈ 3 నిమిషాల సమయంలో చెప్పాలి. 3 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పగలిగితే మరీ మంచిది, ఇబ్బంది లేదు. మీకు తెలిసిన వాళ్ళే కదా మీ గ్రామంలో, మీకు తెలిసిన వాళ్ళతో 3 నిమిషాలు ఎందుకని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా ముచ్చటించవచ్చు. వాళ్ళు వీధిలో ఉన్న సమస్యలు చెప్తారు, లేదా వాళ్ళ గ్రామంలో ఉన్న సమస్యలు చెప్తారు, లేదా వాళ్ళ బిడ్డలు చదువుతున్న స్కూల్లో ఏమన్నా సమస్యలు ఉంటే చెప్తారు. ఇలా వాళ్ళ సమస్యలు ఏదన్నా చెప్తే పక్కన ఒక పుస్తకంలో ఆ సమస్యలు కూడా రాసుకొని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మీరు పనిచేస్తే రేపు లోకల్ ఎలక్షన్లో మీకు మంచి మైలేజ్ వస్తుంది. మీ వల్ల
ఆ లోకల్ ఎమ్మెల్యే గారికి మంచి మంచి పేరు వస్తుంది, అట్లాగే ఎమ్మెల్యే ద్వారా పార్టీకి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశం అనమాట. సో 3 నిమిషాలు అనేది ఆషామాషిగా పెట్టలా. ఈ 3 నిమిషాల్లో కనీసం 1 నిమిషమైనా ఈ సంక్షేమం ఫస్ట్ పేజీలో ఉండే సంక్షేమం గురించి మాట్లాడాలి. సంక్షేమంలో అన్నీ చెప్పగలరా అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ముఖ్యమైన పాయింట్స్ ఇక్కడ కొన్ని చెప్పారు. సూపర్ 6 ఖచ్చితంగా దీంట్లో ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా పథకం, తల్లికి వందనం, దీపం, స్త్రీ శక్తి ఇలాంటివి. అదే కాకుండా సంక్షేమం అంటే కొన్ని కులాలకు సంక్షేమం అందించారు. అట్లాగే చేనేతలకు కరెంటు పరంగా, ఆటో డ్రైవర్లకు డబ్బులు, మత్స్యకారులకు డబ్బులు, అట్లాగే గీత కార్మికులు, మద్యం షాపులు, ఇట్లా కొన్ని కుల వృత్తులకు చేయూతనిచ్చారు. అలాగే ఇంకెన్నెన్నో ఉన్నాయి. లాయర్లకు అందజేశారు, తర్వాత అంగన్వాడీ వాళ్లకు గ్రాట్యుటీలు, తర్వాత మన అన్నా క్యాంటీన్లు 269 పెట్టి ఇంచుమించు ఎన్నో కోట్ల మందికి పేదలకు భోజనాలు ఇచ్చారు. కానీ ముఖ్యమైన హైలైట్స్ ఇక్కడ మనకి ఇచ్చి ఉన్నారనమాట. సో ఇది చెప్పిన తర్వాత సెంటర్లో పాంప్లెట్ సెంటర్ పేజీలో మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు ఇందులో పెట్టడం జరిగింది. ఉదాహరణకు మీరు చూస్తే నీటి పారుదలకు సంబంధించి ప్రాజెక్టులు, పోలవరం లాంటివి, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు, తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, తర్వాత పల్లె పండుగ కార్యక్రమంలో ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేశారనేది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. అట్లాగే సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్స్, తర్వాత పనిముట్లు వ్యవసాయానికి ఎలా అందిస్తున్నారు అనేది, తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల్లో దాని గురించి, అట్లాగే గంజాయి డ్రగ్స్ గురించి కూడా నేను తొందరలో ఒక వీడియో పెడతాను. గ్రామాల్లో కూడా డ్రగ్స్ వెళ్తున్న పరిస్థితి ఉంది. అందువల్ల ఏంటంటే దాని గురించి కూడా మనం మాట్లాడాలి, అవగాహన కలిగించాలి ప్రజలకు. అట్లాగే ఇసుక రేట్లు తగ్గించాము, అది ఘనంగా చెప్పొచ్చు. అట్లాగే రైతులకు కొత్త పాస్బుక్లు, రాజముద్ర వేసిన పాస్బుక్లు ఇస్తున్నాం. నాయకుల ఫోటోలు కాకుండా వారి పొలం మీద వారి ఫోటోలు ఉండే పాస్బుక్లు ఇస్తున్నాం, అవి చెప్పొచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాలు, కానిస్టేబుల్స్కు, తర్వాత టీచర్లకు 16,000 మందికి, పోలీసులకు 6,000 ఉద్యోగాలు ఇలా ఇస్తున్నాం. ఎన్నో దిగ్గజ ఐటీ కంపెనీస్, మరి డేటా సెంటర్లు అవన్నీ వైజాగ్ సైడ్ వస్తున్నాయి, అవి చెప్పొచ్చు. ఎన్నెన్నో కార్యక్రమాలు, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మన స్టేట్ వైడ్ చెప్పారు. అందులో హైలైట్గా ఇక్కడ ఏవి చెప్పాలో అవి పెట్టారనమాట. ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. మీకు తెలిసిన వారు, మన కార్యకర్తలనే మన కుటుంబాలు, టీడీపీ కుటుంబాలు గ్రామంలో ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా చెప్పొచ్చు. అదేవిధంగా మీరు 3వ పేజీకి వెళ్తే మన నెల్లూరు జిల్లా కోస్తా ఆంధ్ర కిందకు వస్తుంది కాబట్టి కోస్తా ఆంధ్రాలో చేపట్టిన ఒక పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం జరిగింది. కోస్తా ఆంధ్ర అంటే ఆక్వా రైతులు గుర్తొస్తారు. వాళ్ళకి 1.5 రూపాయికే విద్యుత్ ఇవ్వడం జరిగింది. చాలా కరెంటు బిల్లులు తగ్గించారంట ఆక్వా రైతులకు. ఇంతకన్నా మంచిగా ఆదుకోవడం అనేది ఏ ప్రభుత్వం చేయలేదు. మరి మునుపటి గవర్నమెంట్లో కేవలం వాళ్ళని ఆక్వా జోన్ల కింద డివైడ్ చేసి ఆ సబ్సిడీ సరిగా రాక చాలా మందికి ఆక్వా జోన్లో లేక అట్లా ఇబ్బంది పడ్డారు. అట్లా కాకుండా టీడీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులందరికీ, సర్వీస్ ఉన్న వాళ్ళందరికీ 1.5 రూపాయి ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మీరు కోస్తా ఆంధ్రాలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, మరి పోలవరం ప్రాజెక్టులు, ఇలాంటివి రోడ్లు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని హైలైట్ చేశారు. ఇప్పుడు నేను చెప్పబోయేది మరీ ముఖ్యమైనది. ఇది స్టేట్ లెవెల్లో బ్రోచర్ అనమాట. మన నియోజకవర్గం లెవెల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, హెల్త్ క్లినిక్లు, పంచాయతీ బిల్డింగ్లు, బ్రిడ్జిలు, కాలువలు పూడికతీతలు, చెరువులు, తర్వాత ఇంకా మనకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కొన్ని సమస్యలు ఉంటాయి కదా, మరి రెవెన్యూ కావచ్చు, తర్వాత విద్యుత్తుకు సంబంధించినవి కావచ్చు, కాలనీలు, ఇళ్ళు, ఇట్లాంటివి మీ ఎమ్మెల్యే ఈ 2 సంవత్సరాల్లో చేసినవి కూడా మీరు హైలైట్ చేస్తే ఇంకా మంచిదన్నమాట. అంటే లోకల్గా ఉన్న సమస్యలు తీర్చారంటే వాళ్ళకి ఇంకా బాగా మనసులోకి ఎక్కుతుంది. అందువల్ల మీరు మీ మండల స్థాయిలో కూడా జరిగిన డెవలప్మెంట్ చెప్పుకోండి. లాస్ట్ 1 మినిట్ని ఈ విధంగా ఉపయోగించుకోండి అనమాట. సో ఓవరాల్గా ఈ 3 నిమిషాల గ్యాప్ ఊరికనే పెట్టలేదనే విషయం గురించి నేను ఇదంతా మీకు చెప్పాను. ఆ 3 నిమిషాలు ఈ విధంగా ఉపయోగించుకోండి. అట్లాగే ఇంకొక ముఖ్యమైన సందేశం ఏంటంటే, మనకి ఈ పాంప్లెట్లు ఇస్తారు కదా, అవన్నీ గ్రామంలో ఒక్కరి దగ్గరే పెట్టుకోకుండా, మన ఇప్పుడు మంత్రి గారు, మన ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే మిగతా నియోజకవర్గాల్లో మిగతా ఎమ్మెల్యేలు కూడా మీకు క్లియర్ కట్గా చెప్పుకుంటారు. అన్నీ ఒకరు తిరగలేరు కాబట్టి ఒక గ్రామంలో ఒక 200-300 ఇళ్ళు ఉంటే మీరు డివైడ్ చేసుకోండి. ఒక బిఎల్ఏలు ఉన్నారు, మనకి గ్రామ కమిటీ ఉన్నారు, గ్రామ అధ్యక్షుడు, మరి ఆర్గనైజింగ్ సెక్రటరీలు అనేసి గ్రామ కమిటీలు ఉన్నాయి. అలాగే యూనిట్ నుంచి, క్లస్టర్ నుంచి కూడా రోజుకొక గ్రామం, ఆ యూనిట్ కింద, మండలం కింద ఉన్న గ్రామానికి రోజుకొకరు బయట నుంచి కూడా నాయకులు వచ్చి మీలో జాయిన్ అవుతారనమాట. వాళ్ళు కూడా మీ క్లస్టరు, యూనిట్ హెడ్లు, మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా డివైడ్ చేసుకోండి. ఒక 20 గ్రామాలు ఉన్నాయనుకోండి ఒక మండలంలో, 20 రోజుకు ఒక గ్రామంలో వెళ్ళి మన వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి అక్కడ ఒక 5-6 మీరు కూడా ఒక ఫోటో కొట్టేసుకొని ఒక 10 మీకు ఎంత దోస్తాన్ని మీరు కూడా కవర్ చేస్తున్నారు. అప్పుడు మీకేమవుతుందంటే మీ మొబైల్ యాప్లో కూడా అన్ని గ్రామాల్లో మీరు కొన్ని
డోర్ టు డోర్ చేసినట్టుగా మీకు రికార్డు వస్తుంది. మీ రిపోర్ట్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కువ చేయగలిగితే మరీ మంచిది. మీరు కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక హాఫ్ డే స్పెండ్ చేసి 30 ఇళ్ళు తిరగాలనుకున్నారు, మీరు ఆ గ్రామ కమిటీలతో కలుపుకొని మీరు కూడా జాయిన్ అయితే ఇంకా మంచిది. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళేసి మరి 30 ఇళ్ళు ఒక్కొక్క మొబైల్లో 30 ఇళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో BLA మొబైల్లో ఒక 30 చేసుకుంటే, గ్రామాధ్యక్షుడు ఒక 30 చేసుకుంటే, తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒక 30 చేసుకుంటే, అట్లా మీ యూనిట్ క్లస్టర్ ఆయన వచ్చినప్పుడు ఒకరోజు మీ గ్రామానికి ఆయన ఒక 10, 15, 30 చేసుకుంటే, ఇట్లా గ్రామంలో అందరూ డివైడ్ చేసుకుంటే తొందరగా అవుతుంది. ప్లస్ అందరూ కవర్ అవుతారు, ఒకరి మీదే భారం పడకుండా ఉంటుంది. మండల నాయకులు, యూనిట్ క్లస్టర్ వాళ్ళు కూడా ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక గ్రామంలో మన పార్టీలోనే 2-3 బ్యాచ్లు ఉండొచ్చు, ఉన్నాయి కూడా. కాబట్టి ఇలాంటి గ్రామాలకు అందరినీ పిలిచి, అందరు గ్రూపుల్ని పిలిచి ఇలాంటి పవిత్రమైన డోర్ టు డోర్ కార్యక్రమం చాలా జాగ్రత్తగా చేయాల్సిన కార్యక్రమం. ఇందులో బ్యాచీలు, పోటీలు, మరి పంతాలు, పట్టింపులకు పోకుండా ఈ బ్రోచర్లు ఏవైతే ఎన్నిళ్ళు కావాలో అన్నిళ్ళకి మీరు తీసుకొని డివైడ్ చేసుకొని ఏ ఏరియాలో ఎవరు తిరగాలనేది మీరు మాట్లాడుకొని అందరూ కలుసుకొని వర్క్ని అందరూ డివైడ్ చేసి షేర్ చేసి చేసుకుంటే పార్టీకి ఉపయోగం, జనాలకి కన్వీనియంట్గా ఉంటుంది, మన నాయకుల మీద కూడా ఒక్కరి మీద భారం పడుతుంది, అంతా బాగుంటుందనేసి ఒక చిన్న సలహా. ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా విజయవంతంగా చేసుకొని మన కార్యకర్తలందరికీ రేపు లోకల్ ఎలక్షన్లో బాగా ఉపయోగపడాలనేసి, అలాగే రాబోయే ఫ్యూచర్ ఎలక్షన్స్లో కానీ మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కానీ ప్రజలు అర్థం చేసుకొని మన సీఎం గారిని, టీడీపీ పార్టీని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటాను. మరి నమస్తే, జై హింద్.